బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారులు మోసపోకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొత్తడి మాదిరిగానే రజతం స్వచ్ఛతను తెలియజేసేందుకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల మండలి BIS తెలిపింది. వెండికి కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని, అందుకు తగ్గట్లుగా నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులపై అంచనా వేధిస్తున్నామని BIS పేర్కొంది. ప్రస్తుతం స్వచ్ఛందంగా జరుగుతున్న హాల్ మార్కింగ్లో భాగంగా వెండి వస్తువులపై యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కనిపిస్తోంది. దాని ద్వారా వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు వస్తువుల్లో ఉందా అనేది నిర్ధారించుకునేందుకు వీలు కలుగుతోంది. ఈ మార్కింగ్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య 2024లో 31 లక్షలు కాగా 2025లో ఆ సంఖ్య 51 లక్షలకు చేరినట్లు BIS తెలిపింది. అయితే వెండిని కరిగించి చిన్నపాటి ఆభరణాలు తక్కువ విలువలో చేస్తుంటారని, వాటికి హాల్ మార్కింగ్ ధృవీకరణ పత్రాలు అందించడం కొంత సవాలేనని అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ను 800, 835, 925, 958, 970, 990, 999 స్వచ్ఛతా ప్రమాణాలతో ఇస్తున్నారు.